యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చెప్పండమ్మా, మార్గం ఏదో కంటి ముందే ఉందన్నారు, ఏంటది చెప్పండి. చెప్తాను తల్లి, చెప్తాను. నా మాటను మనసుతో ఆలకించండి. ఇది దైవం పెట్టిన పరీక్ష కాదు తల్లి, దైవానికే పరీక్ష. ఇంటి దీపం చేతిలోనే దైవారాధన రాసి ఉంది. విన్నావా స్మైలీ? నీ చేతిలో దైవారాధన రాసిందంట. స్వామిని తిరిగి రప్పించే శక్తివంతురాలు ఆ కోడలు. ఆ కోడలా? ఆ కోడలంటే ఈ కోడలని. కాని దూరం పోయిన దేవుడు రాలేకపోతున్నాడు. అవునమ్మా, ఎందుకు తల్లి? ఆరాధన చెయ్యవలసిన కోడలమ్మకి కష్టమొచ్చింది. అదే ఈ ఇంటికి నష్టం తెచ్చింది. ఆ కోడలికా? అమ్మా, అంటే ఈ కోడలని. నాకే కష్టం రాలేదే, నా వల్ల ఇంటికి నష్టం ఎలా వస్తుంది? నీ కష్టం నీకు తెలీదు, నీ నష్టము నీకు తెలీదు. అందమైన బొమ్మవే నువ్వు. జరిగిన నష్టం ఏది జరిగినా దైవం ఇంటికి చేరేది నీ వల్లనే తల్లి. జై జగజ్జనని. నా వల్ల? అవునే. ఈ ఇంటికి యోగం కలిగేది నీ వల్లేనే వెర్రి తల్లి. రియలీ? చూసావా వదినా, మన స్మైలీ జాతకం ఎంత గొప్పదో. అంత గొప్పది కాబట్టేనే తల్లి ఆ సైతాన్ని కోడలి ఒంట్లోకి దూరి గూడు కట్టుకుంది. సైతానా? సైతానేంటి? నా ఒంట్లోకి సైతం దూరడం ఏంటి? దూరిందే తల్లి, దూరింది. ఏంటమ్మా మీరనేది? నా కోడల శరీరంలోకి సైతాన్ ప్రవేశించడం ఏంటి? జై జగజ్జనని. ఓహో, జై జగజ్జనని. కండ్లు పడ్డాయే, కండ్లు పడ్డాయి. కళకళలాడే ఇంట్లోకి అడుగు పెట్టింది కోడలి పిల్ల. కాలు పెట్టిన వేళ మొదలు పెట్టింది సైతాను లీల. పిల్ల ఒంట్లో సైతాను దూరింది, ప్రభావమేమో ఇంటిపై చూపింది. మా స్మైలీ బాగానే ఉంది కదా, అసలు సైతాన్ దూరడం ఏంటి? సైతాన్ అంటే దయ్యమని కాదు, ఇంటి మీద కన్నేసిన ఓ దుష్ట శక్తి. మనిషి మాత్రం మామూలుగానే ఉంటది, పరిస్థితులన్నీ తారుమారు చేస్తుంది. నీలో ఉన్న సైతాను దూరమైతేనే దారి మళ్ళిన దేవుడు చేరువవుతాడు. అవునా? మరి ఆ సైతాన్ని ఎలా తల్లి దూరం చేసేది? కోడలు పిల్ల సహకరించాలా, సైతాన్ని తానే తరిమి కొట్టాలా. అమ్మా స్మైలీ, ఈ ఇంటి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందమ్మా. అయ్యో అత్తయ్య గారు, నేను ఏంటి కోడల్ని. నా మెట్టినింటి గౌరవ ప్రతిష్టల కోసం నేనేదైనా చేస్తాను. అవునొదినా, స్మైలీకి ఈ ఇల్లే దేవాలయం. ఈ దేవాలయం కోసం ఏం చేయడానికైనా వెనకాడదు. అవునత్తయ్య, అవసరమైతే ఈ గడప కోసం నా ప్రాణమైనా ఇస్తాను. ఇమ్మంటారా? చెప్పండి. నీ ప్రాణం ఎందుకే తల్లి, దండన స్వీకరించు చాలు, సరిపోతుంది. దండనా?
అంటే పూలదండనా? ఓకే, స్వీకరిస్తాను. దాంతే ఉంది. పూలదండ కాదు తల్లి, సైతాన్ని వదిలించే దండనా. అంటే ఇప్పుడు కొడతారా? ఒంటి నిండా దీంతో వాతలు పడితేనే సైతాను ఇంటి నుండి పారిపోతుంది. అదేంటే అలా వణికిపోతున్నావు? భయపడుతున్నావా? అది భయము కాదే తల్లి, మెట్టినింటి కోసం ప్రాణమిస్తానన్న తెగువగల ఆడది. ఈ యజ్ఞం కోసం తన శరీరాన్ని సిద్ధం చేసుకుంటుంది. జై జగజ్జనని. నువ్వు చాలా గ్రేట్ స్మైలీ. హాయ్ నో, అసలు ఈ ఇంటికి మంచి చేయడంలో ఎంతటి త్యాగాన్నైనా నువ్వు చేయగలవు స్మైలీ. నువ్వు చాలా గ్రేట్. అమ్మా భూతాలి దేవి గారు, ఇక మీరు మొదలు పెట్టండి. జై జగజ్జనని. ఏంటి షాక్ అయ్యావా? ఇలాంటివి మన బుర్రలో చాలా ఉన్నాయి, దాచావు. అవసరమైనప్పుడు ఒక్కొక్కటి అలా బయటకు వదులుతూ ఉంటాను. పద చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. చూసావా వదినా, మనం ఈ ఇంటి కోసం ఇంతలా తప్పించిపోతుంటే వీళ్ళు మాత్రం ఎక్కడెక్కడో జల్సాగా తిరిగేసి వస్తున్నారు. జల్సాగానా? మేం జల్సాగా తిరిగి వస్తున్నామా? నేను సోలోగా బయటికెళ్ళి సోలోగా ఇంటికొచ్చాను. అవును పిన్ని, నేను సోలోగానే మా అమ్మ దగ్గరికి వెళ్ళి సోలోగానే ఇంటికొచ్చాను. నీకు ఫోన్లో చెప్పాను కదా స్మైలీ, బాగా అర్థమయ్యేటట్టు. చెప్పలేదా పిన్ని గారికి? అప్పుడు మీరిద్దరూ పక్క పక్కనే ఉన్నారనుకుంటా. అవును కదా అత్తయ్య, నువ్వు కూడా నాకు కాల్ చేసావు కదా, మర్చిపోయావా? అప్పుడు ఒక ఫ్రెండ్తో చాలా ముఖ్యమైన విషయం గురించి డిస్కషన్లో ఉన్నాను. నువ్వే కాల్ చేసి డిస్టర్బ్ చేసావు కదా. హంస, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు, జరగాల్సింది చూద్దాం. అమ్మ స్మైలీ, కాసిన మంచినీళ్ళు తాగుతావమ్మా? జై జగజ్జనని. తాకరాదు, జాలి చూపరాదు. జై జగజ్జనని. జై జగజ్జనని. జై జగజ్జనని. జై జగజ్జనని. అన్నయ్య ఇలా కొడుతున్నారంటే నిజం తెలిసిపోయిందా? నిజమేంట్రా? అదే అన్నయ్య, విగ్రహం దొంగ ఎవరో తెలిసిపోయిందేమో, అందుకే తనని ఇలా శిక్షిస్తున్నారేమో అని అనుకుంటున్నాను. విరాజ్, అసలేమంటున్నావో అర్థమవుతుందా? ఏంట్రా నువ్వు అనేది? ఏంటన్నయ్య, విగ్రహాన్ని ఇంటి నుంచి గడప దాటించింది తనే. విగ్రహాన్ని ఇంటి నుంచి గడప దాటించింది తనే. లేదు, నేను చేయలేదు. సాక్ష్యాలన్నీ తనే ఈ పని చేసిందని చెప్తున్నాయి. సాక్ష్యం ఏంటి విరాజ్? అసలు స్మైలీ ఎందుకు ఈ పని చేస్తుంది? ఎందుకు చేసిందో తనే చెప్పాలి, కానీ ఎలా చేసిందో అనేది మాత్రం నాకు దొరికిన ఫోన్ కాల్ సాక్ష్యాలే నిరూపించబోతున్నాయి.
అసలు విగ్రహాన్ని నేను తీయలేదు. అత్తయ్య గారు నన్ను నమ్మండి అత్తయ్య, నేను నిజంగా ఏం చేయలేదు. నన్ను నమ్మండి అత్తయ్య. విరాజ్, స్మైలీ చేయటం ఏంట్రా? కోమతి, స్మైలీ అంటే చిన్నోడికి ఏమన్నా కోపమా చెప్పు? వాడికి నిజం తెలియడం వల్లే కదా ఇలా మాట్లాడుతున్నాడు. కరెక్ట్. ఏమ్మా స్మైలీ, ఏంటిది? నిజం చెప్పు. బామ్మగారు, నాకు నిజంగా ఏమీ తెలీదు, నన్ను నమ్మండి. నేను ఏంటి కోడాలి బామ్మగారు. ఇక్కడ పరువు మర్యాదలే ప్రాణంగా బతుకుతున్నాను. అసలు నేను ఇందుకే పనిచేస్తాను. ఇప్పుడు కూడా ప్రాణాలకి సిద్ధపడే కదా నా మెట్టినింటి కోసం ఇంత చేస్తున్నాను. అయినా అనుమానించి నన్ను అవమానపరుస్తున్నారు. విరాజ్, తను చెప్పింది కూడా కరెక్టే కదరా. తనెందుకు ఇలా చేస్తుంది చెప్పు? అది కారణం ఏదైనా కావచ్చు అన్నయ్య, కానీ ఈ తప్పు మాత్రం తన ద్వారానే జరిగింది. అంటే నిజాల్ని తారుమారు చేయొచ్చు, కానీ వాస్తవాల్ని మార్చలేం కదా. విరాజ్, తను పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నా. నమ్మాలి. అదే వాస్తవం. సాములూరి విగ్రహం గడప దాటించిన చెయ్యి ఈ కోడలిదే. సాములూరి విగ్రహం గడప దాటించిన చెయ్యి ఈ కోడలిదే. ఏంటమ్మా మీరనేది? జై జగజ్జనని, నా వాక్కు నిజం, బిడ్డ మాట వాస్తవం. నమ్మాలా, నమ్మి తీరాలా. నేను కాదు, ఆ తప్పు నేను చేయలేదు. చేసింది నువ్వే. కానీ అది చేసింది నువ్వు కాదు. అదేమిటమ్మా, చేసింది అంటున్నావు, చెయ్యలేదు అంటున్నావు, ఏమి అర్థం కావడం లేదు. చెప్పినాను కదా తల్లి, కోడలమ్మకి సైతాను పట్టినాదని. పీడ చేసిన పాడు పనది. ఇంటి మీద కక్ష కట్టిన దుష్ట శక్తి అది. కోడలమ్మ చేత సాములూరిని గడప దాటించింది. మీరేం చెప్తున్నారో కాస్త వివరంగా చెప్పండమ్మా. అవును తల్లి, అది దుష్ట శక్తి అని తెలుసుకోలేని ఆట బొమ్మిది. అది ఆడించినట్టు ఇది ఆడుతుంది. ఏమే బొమ్మ, నోరు విప్పవే. జై జగజ్జనని, జై జగజ్జనని, జై జగజ్జనని. నిజం చెప్పు. అమ్మో, నిజంగా సాక్ష్యం దొరికిపోతే నేను బుక్ అయిపోతాను. చెప్పు. ఈ అవకాశాన్ని వాడుకుంటే సేవ వచ్చు. నోరు విప్పి చెప్పు. చెప్తా. అత్తయ్య గారు, ఆ విగ్రహాన్ని బయటికి పంపించింది నేనేనని సాక్ష్యం ఉండొచ్చు, కానీ తప్పు చేసింది నేను కాదత్తయ్య. నాకే పాపం తెలియదు. బహుశా నాలో ఉన్న దుష్ట శక్తి చేసిందేమో. అంటే నిజంగా తనలో దుష్టశక్తి ఉందా? నేనే నమ్మటం లేదా? స్మైలీకి తెలియకుండానే స్మైలీ విగ్రహాన్ని బయటికి పంపించిందా? అవును, ముమ్మాటికి ఆ మాటే నిజం బిడ్డ. ఇంటి మీద పగబట్టిన దుష్ట శక్తి తనని పావుగా వాడుకుని మీ పరువుని బజారుకు లాగడానికి ప్రయత్నిస్తుంది. ఆ దుష్ట శక్తి ఈ బొమ్మని వీడితేనే
స్వాములోని విగ్రహం తిరిగి ఇంటికి చేరుతుంది. మరి ఎలాగమ్మా ఆ దుష్టశక్తిని నా కోడల నుంచి బయటికి పంపించడం? నువ్వే ఏదో ఒకటి చేసి దాన్ని బయటికి తరిమేయమ్మా. తరిమేస్తాను తల్లి, తరిమేస్తాను. ఈ ఇల్లు దేవుని కోవెల, ఎప్పుడూ చల్లగా ఉండాలా. అమ్మయ్యా, తిప్పలు తప్పినట్టున్నాయి. బతికండ్రా దేవుడా. జై జగజ్జనని. కర్పూర నివేదన చేసి ఆ సైతాన్ని బయటికి పంపించడమే ఇక మిగిలిన కార్యక్రమం. అంటే నాకు హారతిస్తారా? నువ్వే హారతివ్వాలి. ఓకే లక్ష్మి, ప్లేట్ తీసుకెళ్ళి. హారతివ్వాల్సింది ప్లేటుతో కాదే, బొమ్మ అరచేత్తో. నే కుడి చేతి నువ్వు ఇవ్వు. ఇమ్మన్నానా? చెయ్యి కాలుతుందేమో. కాల్తేనే సైతాన్ పారిపోయేది. చేసిన పాపం ఊరికే పోదని ఉత్తినే అంటారు. అనే వసే సైతాన్, నా మనవరాలు ఒంట్లో నుంచి బయటికి పోవే, నీ దుంపతేగా. భూతాలదేవి గారు, కావాలంటే ఇంకో కర్పూరం బిళ్ళ పెట్టండి, సైతాన్ వదిలిపోవాలి. అమ్మా కాసేపు ఆపుతావా? మండిపోతుంది దేవుడు. ఇదంతా విరాట్ చైత్రల డ్రామా కాదు కదా? పృథ్వీ మారువేషంలో ఇక్కడికి వచ్చినట్టు వీళ్లే కావాలని ఆ భూతాల దేవిని సెట్ చేయలేదు కదా? దేవుడా, ఏది అర్థమే చావట్లేదే. లేకపోతే నిజంగానే ఆ భూతాల దేవికి ఇంత పవర్ ఉందా? ఆవిడ చేసేది పర్ఫార్మెన్స్ ఒరిజినల్ ఏమి తెలిసి చావట్లేదే. కానీ నాకు మాత్రం ఇక్కడ పొల్లంతా పొలిసిపోతుంది. దాని మొహం మండ దుష్టశక్తి పేరుతో నన్ను తూతెగినట్టు ఏకేస్తుంది. ఇంకా నా వల్ల కాదు బాబోయ్. ఏదో ఒకటి చేసి ఆ భూతాల దేవి చేతుల నుంచి బయటపడాలి. దీనికి ఆనందే కరెక్ట్. ఆయన అయితేనే
మంచితనంతో నా మీద జాలి చూపించి నన్ను కాపాడతారు. భూతాల దేవిని బయటికి పంపించేస్తారు. స్మైలీ, కూర్చో. ఎలా ఉంది ఇప్పుడు? ఏమని చెప్పంటారండి? నేనా కానా అర్థం కాని స్థితిలో ఎలా ఉండిపోయాను. ఏమండి, ఈ ఇంటి కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధమండి నేను.